అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమశ్రీ హోమ్లీ థాట్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను ఈరోజు మన ఛానల్లో స్కిన్ కేర్కి సంబంధించిన ఒక మంచి స్క్రబ్ గురించి చెప్పబోతున్నానండి. సో అదేంటంటే కాఫీ స్క్రబ్. మనం ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు చర్మం పైన దుమ్ము ధూళి కళలు పేరుకుపోయి దీని కారణంగా చర్మం అనేది చాలా పొడిబారుతుంది. వీటిని వదిలించుకోవాలంటే ఒకటే మార్గం, స్క్రబ్ చేయడం. మనలో చాలామంది మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్లు, క్రీములు వాడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల ఉపశమనం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అందుకే మనం ఇంట్లో దొరికే వస్తువులతో మంచి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. సో దీనికి సంబంధించిన కాఫీ స్క్రబ్ను ఇంట్లోనే మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం ముందుగా 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ని తీసుకోవాలి. అదేవిధంగా 1 స్పూను పంచదార, తగినంత కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి. ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పంచదారను కూడా వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి సరిపడా కొబ్బరి నూనెను కూడా వేసి ఒక స్క్రబ్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న కాఫీ స్క్రబ్ను ఇప్పుడు మనం ఫేస్ పైన ఏ విధంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ స్క్రబ్ను మనం మన బాడీ మొత్తానికి అప్లై చేయాలనుకుంటే మరింత కాఫీ పౌడర్ను, పంచదారను, కొబ్బరి నూనెను యాడ్ చేసుకోవచ్చు. దీనిని ముఖంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. కాఫీ పౌడర్ యొక్క ప్రయోజనాల గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. కాఫీ కొలజనాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. మన చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తుంది. కాఫీ పౌడర్ చర్మంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. ఇది మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. కాఫీ స్క్రబ్ని ఉపయోగించడం వల్ల సెల్యులైట్ తగ్గుతుంది. ఇది మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి మన చర్మాన్ని కాపాడుతాయి. ఫైన్ లైన్స్, సన్ స్పాట్లను తగ్గించడంలో కాఫీ పౌడర్ ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా చక్కెర ప్రయోజనాల గురించి తెలుసుకున్నట్లయితే చిన్న చక్కెర కణాలు మన చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంలో సహాయపడతాయి. ఇది చర్మంలోని మృత కణాలను తొలగిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యవంతంగా మరియు కాంతివంతంగా చేస్తాయి. ఈ షుగర్ స్క్రబ్ అనేది చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అదేవిధంగా ఎక్స్ఫోలియేషన్తో పాటు మన చర్మానికి మాయిశ్చరైజేషన్ కూడా చాలా అవసరం. ఈ సందర్భంలో మనకి కొబ్బరి నూనె ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె మన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. కొబ్బరి నూనెలో కొలజనాల్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ కొబ్బరి నూనె వల్ల మన చర్మం అనేది ఎంతో నిగారింపును సొంతం చేసుకుంటుంది. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్క్రబ్ను బాడీ మొత్తం ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి. ఈ కాఫీ స్క్రబ్ వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా స్క్రబ్ చేసుకుని మన ఫేస్ మొత్తానికి, అదేవిధంగా నెక్కు స్క్రబ్ చేసుకొని ఒక 5 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో మన ఫేస్ అనేది బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ స్క్రబ్లో ఆయిల్ యూజ్ చేయడం వల్ల గోరువెచ్చని నీటితో మాత్రమే ఈ స్క్రబ్ని రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. నా ఫేస్లో మార్పు అనేది మీరే గమనించండి. చూసారు కదా నా స్కిన్ ఎంత గ్లోయింగ్గా ఉందో. ఇలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక ఫేస్ టవల్ని తీసుకొని మన ఫేస్ మొత్తాన్ని సున్నితంగా తుడుచుకోవాలి. ఈ స్క్రబ్బింగ్ చేసుకున్న వెంటనే మన ఫేస్ పైన ఎటువంటి సోప్ అనేది యూజ్ చేయకూడదండి. దీనిని మనం
ఈవినింగ్ టైంలో కనుక ట్రై చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ఈ స్క్రబ్ చేసుకున్న తరువాత అట్లీస్ట్ ఒక 2 అవర్స్ వరకు సోప్ పెట్టకుండా ఉంటే చాలా బాగుంటుందండి. ఈ కాఫీ స్క్రబ్ వల్ల మనకి డెడ్ స్కిన్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది. అదేవిధంగా కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందండి. మంచి రిజల్ట్ కోసం ఈ కాఫీ స్క్రబ్ని వారంలో 2 సార్లు యూస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.